అలాగే ఇలా ఉపవాసం ఉన్నప్పుడు తులసి తీర్థం అంటే మనం మంచినీటిలో తులసి దళాలను అనేవి వేసి ఆ తులసి తీర్థం తప్ప ఇంకేమీ తీసుకోకూడదు. అలాగే ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజింపకూడదు. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మనము స్వామికి నైవేద్యం అనేది పెట్టుకొని ఆ తర్వాత ఉపవాసం అనేది వీడాలి. ఇలా ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యదాయకం. అలాగే ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు కూడా ఉపవాసం ఒక దివ్యాస్త్రం. కాబట్టి ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసినదే పద్యం ఉపవాసం. లంకనం పరమౌషధం అని కూడా అంటారు. ఇది మనకు తెలిసిందే కదండి. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, దైవానికి దగ్గర అవ్వాలనేదే ఉపవాసంలోని ఆశయం. అంతేకాని నేను ఉపవాసం ఉన్నాను అని అదేదో పెద్ద అయినట్టు దాన్ని ఇంకా ఆపేసి ఇంట్లో ఏం పనులు చేసుకోకుండా నీరసంగా పడుకొని ఉండటం అలాంటివి కాదండి ఉపవాసం అంటే. అలాగే ఏకాదశి వ్రతం అనేది చేసుకోవాలండి. ఏకాదశి